అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ములాఖత్ ద్వారా కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక ఫోటో కావచ్చు, ఒక చిన్న సంఘటన బాగా వైరల్ అయిందనే చెప్పుకోవాలి. ఏదైతే సుమారుగా ఒక 8 సంవత్సరాలు ఉన్నటువంటి పాప జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడం కావచ్చు, ఆ పాప ఏడ్చిన సందర్భాలు అంతటా కూడా రాష్ట్రం అంతా వైరల్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని అనేక రకాల భిన్న వాదనలు అయితే వినిపిస్తడం జరుగుతూ ఉంది. ఓ పక్క చిన్న పాపకి సైతం రాజకీయంగా రుద్దుతున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు, మరో పక్క చిన్న పాపను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పేసి టీడీపీ పార్టీ కావచ్చు, కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అండ్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి కాసరగడ్డ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, ఇటీవల చూసుకుంటే మనం ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ పాప బాగా ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవని ఉద్దేశంతో ఎమోషనల్ అవుతూ ఆ పాపతో ఫోటో దిగినటువంటి బాగా వైరల్ అయిందండి. ఇక్కడ బాగా డౌట్ వచ్చేటువంటి సందర్భాలు ఏంటంటే, అంత చిన్న పాప ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన ఉండడం కావచ్చు, చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదని మాట్లాడడం కావచ్చు, రెండవది అనేక సైట్స్ నుంచి ఆ ఫోటో క్యాప్చర్ చేయడం. ఓ పక్క చూసుకుంటే అది కొంతమంది స్క్రిప్టెడ్ అంటున్నారు, కొంతమంది నాట్ స్క్రిప్టెడ్ అని చెప్పేసి చదువుతున్నారు. నిజంగా ఇంత దుమారం లేపుతా ఉంది. ఈ సంఘటన గురించి మీరే ఉంటారు సార్? పాపకి పథకాల పట్ల కానీ లేదా రాజకీయం పట్ల కానీ అవగాహన ఉండటం మంచి పరిణామే. దానికి మనం ఎవరు ఏమనాల్సిన అవసరంలా, తప్పు పట్టాల్సిన అవసరంలా. ఇక్కడ కాకపోతే ఏంటంటే సార్, రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కర్లే కదా సార్, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మా శర్మ కానివ్వండి, ఇలా రోడ్ల మీదకి వచ్చినప్పుడు చిన్నపిల్లల కలవటాలు, ఫోటోలు దిగటాలు సర్వసాధారణం. దాని వరకు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలనే మనం సున్నితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అయిపోయి కలిసిన తర్వాత ఆ పాప ఏడవటం, తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఎస్పెషల్లీ ఈ బ్లూ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ పాప ఇంటర్వ్యూ తీసుకోవటం, ఆ పాపతో పాటు వాళ్ళ చెల్లి ఇంటర్వ్యూ తీసుకోవటం, వాళ్ళ చెల్లి ఆడవటం, నన్ను తీసుకెళ్లకుండా మీరు వెళ్ళారు అని ఆ పిల్ల ఆడటం, ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ తీసుకోవటం, ఈ పరిణామాలు మొత్తం చూస్తుంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి సార్. జగన్ 2.0 అని చెప్పేసి ఆయన ఏదైతే మొదలు పెట్టారో ఇది 2.0 కాదు సార్. ఆల్రెడీ ఇంతకు ముందున్న స్క్రిప్టే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇంతకు ముందు అధికారంలో రావడానికి ఏ స్క్రిప్ట్ అయితే ఉపయోగపడుతుందో జగన్మోహన్ రెడ్డి గారు పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు నేను అంటున్నా అంటే, అక్కడ ఆ పాప చెప్పిన కాన్సెప్ట్ కానీ లేదంటే ఆ పెద్దలు చెప్పిన కాన్సెప్ట్ ఏంది, మాకు అమ్మఒడి రాలేదు, మేము ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం, అందుకని వెళ్ళామని చెప్పి ఈ పేటీఎం బ్యాచ్ కానీ లేదంటే బ్లూ మీడియా కానీ వాళ్ళు అంటున్న వర్షనం. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ పాపను ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ మేనమామ తీసుకెళ్ళాడు. వాళ్ళ మేనమ్మ చోటుగా మంచి గోల్డ్ చైన్ మంచిగా పద్ధతిగా ఉన్నాడు కదా, వెనక తోగ్గోడు ఉంది కదా. నిజంగా మీకు ఫీజు లేకపోతే మీరు కట్టడానికి ఇబ్బంది పడుతుంటే మీరు పేదైతే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి సార్ మా పాప కొంచెం మేము వైఎస్ఆర్ అభిమానం సార్, అలాగే వైసీపీ పార్టీ పిచ్చోళ్ళం సార్, సో మా పాప ఇలా ఫీజు కట్టలేకపోతుంది సార్, కొంచెం ఆర్థిక సాయం చేయొచ్చు కదా సార్ అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎమ్మెల్యే 10,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయలేని స్థితిలో ఉన్నాడా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే నువ్వు ఫీజు కోసం వచ్చావు, మరి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముండాలి? వాళ్ళ పేరెంట్స్ అని రావాలి. సరే వాళ్ళ పేరెంట్స్ రాలేదు, ఒక మేనమామగా నువ్వు తీసుకొచ్చి మీరు తప్పు పట్టవు. అయితే నువ్వు తీసుకొచ్చినప్పుడు నీ చేతి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఏమని? సార్ మా పాప పేరు ఇది సార్, పాప చాలా బాగా చదువుతుంది సార్, పలానా స్కూల్ చదివి సార్, వీళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సార్, 2 పిల్లలు ఉన్నారు, కొంచెం మీరు సహాయం చేయండి సార్, ఆర్థికంగా ఆదుకోండి సార్ అని చెప్పి నీ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నీ దగ్గర పేపర్ ఉండాలి కదా. మరి ఇచ్చావా? ఎందుకు? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కానీ లోకేష్ ఎవరైనా సరే కలిసినప్పుడు జనాలు ఎలా కలుస్తారు? అతను బాధలు చెప్పుకునేటప్పుడు రిప్రజెంటేషన్లో ఒక పేపర్ తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడ వాళ్ళ బాధలు మొత్తం వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ మొత్తం చెప్పుకోవడం జరిగేది కదా. మరి వీళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఏది? సరే నువ్వు వెళ్ళి కలిసా, మరి పాప వెళ్ళి అక్కడ ఏం చెప్పాలి? మేము ఫీజు కట్టలేకపోతున్నాం జగన్ మామయ్య లేదా జగన్ తాత, సో మాకు ఎలాగో ఆర్థిక సాయం చేయని చెప్పాలి కదా. మరి ఆయన ఏం చేశాడు? ఆ పెద్ద మనిషి ముద్దులు పెట్టి పంపిస్తున్నాడా? అంటే నిజంగా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అన్నదే మనం నిజం అనుకుందాం కాసేపు, వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే అంటే 15,000 రూపాయలు ఇవ్వలేని మరి దుర్మార్గ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా?
అంటే అంత డబ్బు ఆయన దగ్గర లేదా? ఏంది అసలు అక్కడ నాటకాలు ఏం జరుగుతుంది? మీరు బాహుబలి కానీ ఇంకో కానీ సినిమాలు చూస్తుంటే సార్, ఒక ఎన్టీ రామారావు గారు అంటే సీనియర్ కోర్స్ సీనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఆయన లేదు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, లేదంటే పుష్ప అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, నేచురల్ స్టార్ కానీ, ఇలాంటి వాళ్ళు ఒక సీన్ చేయండి అయ్యా అంటే ఏదో 2 టేకులో 3 టేకులో ఒక్కోసారి 1 టేకులు కావచ్చు, ఇలా 4-5 టేకులు పడతాయి. అదేంటో మా జగనానికి ఇలాంటి బయటకు వచ్చి ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ సింగిల్ టేకులో అయిపోతుంది సార్. అంటే మా జగనన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట, సింగిల్గా రావడం అదే మీనింగ్. అది అప్పుడు దాకా మీరు చూస్తే ప్రెస్ మీట్లో కానీ ఇంకోటి కానీ 1 కెమెరా 2 కెమెరా అంతే ఉన్నాయి సార్. కానీ ఈ పాప దగ్గరకు వస్తే 32 అసలు 360 యాంగిల్లో కెమెరాలు ఎలా అయితే ఉంటాయో అసలు దాదాపు ఒక 6-7 యాంగిల్లో కెమెరాలు అక్కడే ఫోకస్ చేయడం, విత్ హెచ్డీ ప్రింట్తో బయటకు వదలటం, ఇవన్నీ ఎలా జరుగుతుంది అంటే జనాలు బెత్తరపై చూస్తున్నారు సార్. పాపని మనం ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరంలా. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మా బిడ్డ పసిబిడ్డ మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నామని. ఇది ఒక సామెత గుర్తొచ్చిందండి. సామెత ఏంటంటే దొంగతనం చేసినందుకు అవమానంగా లేదంట, వాడిని పట్టుకుని పోలీసులకి అప్పచెప్పినట్టు చెందుకు అవమానం ఫీల్ అవుతున్నాడంట. పసిబిడ్డ, చదువుకున్న బిడ్డ, క్లాస్ రూమ్కి వెళ్ళాల్సిన బిడ్డని మీరు అధికంగా బాగానే ఉన్నారు, ₹1,00,000 పైన ఫీజు కట్టే కాలేజీ స్కూల్లో 2 పిల్లల్ని జాయిన్ చేసిన వాళ్ళు మీరు 10,000 ఫీజు కట్టాలి కూడా డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఎవరైనా నమ్ముతారా? మీరు పసిబిడ్డను తీసుకొచ్చి రాజకీయం చేస్తా, స్కూల్కి పంపించకుండా ఆ రోజు ఎండలో తీసుకొచ్చి రాజకీయం చేస్తా, వాళ్ళ మేనమామ ఎవరైతే ఒక మేనమామ ఏం చేయాలి? చిన్నపిల్లలకి మీకు రాజకీయాలు ఏంటమ్మా, వెళ్ళి చదువుకోండి, దేశభక్తుల గురించి మీరు చదువుకోండి, స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోండి అని చెప్పాల్సింది పోయి అంత ఎండలో ఏం సార్, మన పుష్పలో తొక్కేసలాడు జరిగి చనిపోయారు, మనం చూసాక చిన్నపిల్లలు కదా, ఏంటి అక్కడ అంతమంది జనాలు వచ్చారు కదా, మరి చనిపోతే పరిస్థితి ఏంటి, తొక్కేసలాడు జరిగితే పరిస్థితి ఏంటి? అంటే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నాడో అతను తీసుకురాల్సిన అవసరం ఏంటి? లేదు. నిజంగా మీ పాప జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ దిగాలంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళవచ్చు కదా, ఆయన ఒక ఎమ్మెల్యేనే కదా, అపాయింట్మెంట్ ఇస్తారు కదా, వెళ్ళి కలిపియచ్చు కదా, నీకు వెనక తోకుంది కదా, తోకొట్టి గేట్లు తెరుస్తాయి కదా, మరి వెళ్ళొచ్చు కదా. అంటే ఇది ప్యూర్లీ స్క్రిప్ట్లో తీసుకొచ్చి ఇలా ఆ పిల్లని పసిబిడ్డ మీద రాజకీయంలో తీసుకొచ్చి సోషల్ మీడియా రిమైనింగ్ పార్టీలు ఇది తప్పని చూపిస్తాయి కాబట్టి వాళ్ళు అడ్డం పెట్టుకొని వీళ్ళు చూడు రాజకీయం ఎలా చేస్తున్నారో ఏంటని చెప్పి ప్రజలు చూపించడానికి వీళ్ళు ఆడుతున్నారు. కానీ ప్రజలు తెలియగలవాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి స్క్రిప్టులు తీసుకొచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి 2019 ముందు చెల్లిందాం కానీ ఇప్పుడు చల్లదు. జనాలకు అర్థమవుతుంది ఎంత జగజారి రాజకీయం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. ఈసారి ఇలాంటి రాజకీయాలు చేసుకోకపోతే ఐపాక్ ఎవరో చెప్తున్నారు, మొన్న ఐపాక్ని మళ్ళీ తీసుకున్నాడంటే నేను రంగంలోకి. సో ఇలాంటి స్క్రిప్టులు చేస్తే ఈయన సీఎం కాదు సార్. ఉన్న 40% ఓటు బ్యాంక్ కూడా పోయింది. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు, నిజంగా పాప డబ్బుల కోసం వచ్చిందా, మరి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం ఎందుకు చేయలేదు? సరే సాక్షి మీడియాని వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది కదా, మరి సాక్షి మీడియాని వెళ్ళి ఒక కవర్ ఇచ్చిందా? లేదా భారతం పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్లో నారా చంద్రబాబు నాయుడు గారి పిల్లల్ని అలాగే చదివిస్తున్నారు పిల్లల్ని, అలాగే భారతం కూడా వాళ్ళని దత్త తీసుకొని చదివించచ్చు మరి అంత పేదరికంలో ఉంటే. మరేంటి జగన్ గారికి ఏం చేయాలంటే రాజకీయం కావాలి, సీఎం కావడం కావాలి, కుర్చీ కావాలి, పేదోళ్ళు బాగుపడాలి, పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆయన రాజకీయం ఎప్పుడూ చేయాలి. ఎందుకంటే సరే మీరన్నట్టే వాళ్ళ దగ్గర పేదరికం ఉన్నారు, చదువుకోవడానికి డబ్బులు లేదు. నా సందేహం ఏంటంటే గత 5 సంవత్సరాలు మీరేగా పరిపాలించింది, మంచి మెజారిటీ ఇచ్చారని ఫీల్ అయ్యారు కదా. మీరు లేగిస్తే కాళ్ళు రేగేసుకొని ఏం చెప్పుకుంటారు, నాడు నేడు అని చెప్పుకుంటున్నావు కదా, స్కూల్ని బీభత్సంగా తీర్చిదిద్దా అన్నావు కదా, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది అన్నావు కదా, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా నేను తీసుకెళ్ళా అన్నావు కదా. మరి అంత ధీటుగా తీసుకెళ్ళిన పాప, నీ సామాజిక వర్గం చెందిన పాప పసిబిడ్డ, నీ యొక్క అభిమాని మేనగోళ్ళే కదా, మరి ఎందుకు ఆ పాప గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలా? ఎందుకు ఆ పాపకు మరి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ స్కూల్ ఎందుకు జాయిన్ కాల అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఒకవేళ ఇది నిజం అనుకుంటే నువ్వు స్కూల్ సరిగ్గా బాగు చేయాల, చండాలంగా ఉన్నాయి, అందుకే పిల్లలు వెళ్ళాల. జనాలు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిజం చెప్తున్నాడు, ఏది అబద్ధం చెప్తున్నాడో చెక్ చేసుకోవాలి. ఇంకపోతే సరే గుర్తొచ్చింది, ఆ పసిబిడ్డ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే బాధలో ఉంది అనుకున్నాం సార్. సరే ఆడికి వెళ్ళిన తర్వాత ఎందుకు సార్ ఆ చుట్టుపక్కల నాగార్జున యాదవ్ కానీ వాళ్ళ మేనమావు కానీ వీళ్ళందరూ కానీ ఆ పాప ఏడుస్తుందంటే వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? నవ్వాల్సిన అవసరం ఏంటి? కష్టాలు ఉంది కదా పాప,
మరి నవ్వాల్సిన అవసరం ఏంటి? సరే ఆ పాప వెళ్ళింది, చెప్పుకోలేకపోయింది, కనీసం మీరన్నా సార్ ఆ పాప వచ్చింది దీని పర్పస్ కోసం, దున్న పొద్దులా ఎదిగావు కదా, ఏజ్ ఉంది కదా, నువ్వు రాజకీయాలు తిరుగుతున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం కానీ లేదంటే మార్గం చెప్పాలి కదా. యాడ్ చెప్పావు? ప్యూర్లీ స్క్రిప్టెడ్, ఐపాక్ స్క్రిప్టెడ్ సార్. అది జనాలకు కూడా అర్థమైంది అసలు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇందాక మీరు చెప్పారు ఐపాక్ని రిక్రూట్ చేసుకుని చెప్పేసి, రానున్న రోజుల్లో ఈ ప్రతిపక్షంలో హోదా కూడా లేనటువంటి సమయంలో ఇలాంటి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? బొచ్చడు రిపీట్ అవుతుంది సార్. దీనికి 10 అంతలు రిపీట్ అయినా ఆశ్చర్యపడాలి అవసరంలా. ఎందుకంటే మా జగనన్న కమల్ హాసన్ దశావతారాలు మా అందరికి, మీరు ఇప్పటిదాకా ఒక అవతారం 2 అవతారాలు చూశారు, ఇంకా పోను చాలా అవతారాలు చూస్తారు. ముందు టైం ఉంది. కాకపోతే ప్రజలు కూడా ఈయన ఇన్ని అవతారాలు పడ్డా కానీ అఫ్కోర్స్ ఈయన ఇలాంటివి చేసుకుంటా పోతేనే, కోడికొత్తి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాంటి చేసుకుంటా పోతేనే జనాలకు కూడా ఈయన క్యారెక్టర్ ఎందుకు తెలిసింది, చేదరించుకుంటారు. ఏమన్నా మనం 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పి రేపు నెక్స్ట్ 29 ఎలక్షన్లో 20% వైసీపీ నుంచి కాంగ్రెస్కి వస్తాయి. మా ఓటు బ్యాంకే కదా, వాళ్ళు ఎలా కూటమికి వెళ్ళరు, మాకు వస్తాయి, మేమన్నా బాగుపడతాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్ట్లు చేయాలి, నవ్వుల పాలు కావాలి, నీ యొక్క నిజ స్వరూపం జనాలకు తెలియాలి. ఆ రోజు 2024 ఎన్నికల ముందు మా శర్మిలమ్మ చెప్పింది, విజయమ్మ గారు చెప్పారు. సో మీ క్యారెక్టర్ ఏందని చెప్పి ప్రజలకు అప్పుడు చూపించాం, కొంతమంది ప్రజలు నమ్మారు. మీరు ఇప్పుడు ఇలాంటి స్క్రిప్టులు చేసుకుంటా పోతేనే వాళ్ళకి నిజ స్వరూపం అర్థమైద్ది. మీ యొక్క సజ్జల ఎవరైతే ఉన్నారో పిల్ల సజ్జల పెద్ద సజ్జల ఇలాంటి స్క్రిప్ట్లు ఇవ్వాలి, మీరు అలాంటి యాక్టింగే చేయాలి. ఆ యాక్టింగ్ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, మీకున్న ఓటు బ్యాంక్ కూడా ఇది కావాలి. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రజలకి తన స్క్రిప్ట్ అర్థమైందని మార్చుకుంటాడో లేదా కొత్తగా ఏమన్నా వస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.